నమస్కారం వెల్కమ్ టు ruchilu.com శనగపప్పు వంకాయ మసాలా కర్రీ భలే డిఫరెంట్గా ఉంది. సో యాజ్ యూజువల్ స్టవ్ వెలిగించే కార్యక్రమం చేసేద్దాము. ఓకే, ఆ తర్వాత మనం రెసిపీలోకి ఎంటర్ అయిపోతాం. సో పిల్లలతోనే సరిపోద్ది అనుకుంటా కదండి మీకు? అవునండి. ఓకే, సో ఫస్ట్ ఆయిల్ ఆయిల్. ఎంత ఆయిల్ అండి? ఒక 2 స్పూన్స్ 2-3 స్పూన్స్. నెక్స్ట్ అండి ఆనియన్స్ వేసేసుకోవాలా? సన్నగా తరిగిన ఆనియన్స్ మొత్తం వేసేయమంటారా? చూడండి, వేయండి సగం చాలు. ఇది రెసిపీ మీది ఎక్స్పెరిమెంటా లేకపోతే ఎక్కడైనా చూసారా ఏంటి? మా మమ్మీ వాళ్ళు చేస్తారు. మమ్మీ వాళ్ళు చేస్తారా? ఓకే, ఏ ఊరండి? ఈస్ట్ గోదావరి, రాజోలు. ఈస్ట్ గోదావరి. చల్లదు. ఓకే, పచ్చిమిర్చి పచ్చిమిర్చికి స్లెట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఏం చదువుతున్నారు మీ పిల్లలు? బాబు 7th అండి. చిన్నపిల్లలు అంటున్నారు. ఓకే, పాప 4th క్లాస్. ఓకే, అంతే అనుకున్నాను నేను. 7th స్టాండర్డ్ బాబు ఉన్నాడు. బాబు. ఇంకా ఎక్కువగా నాన్ వెజ్జా వెజ్జా మీరు చేసేది? అది ఇది కూడా కలుస్తూ ఉంటుంది. రెండు చేస్తారు. సో ఆయిల్ వేసేసుకొని ఒక 2-3 స్పూన్స్ ఆనియన్స్ సన్నగా తిరిగినాయి, స్లిట్ పెట్టిన పచ్చిమిర్చి. నెక్స్ట్ సాల్ట్ అండి. లైట్గా వేస్తే ఉల్లిపాయ తొందరగా మగ్గుతుంది. అవును, ఇది నేను ఒకటి కుకింగ్లో బాగా నేర్చేసుకున్నాను. ఉప్పు వేసేసేయాలండి ఆనియన్స్ వేసిన తర్వాత, మగ్గిపోతాయి క్విక్గా అని. ఎక్కువ వెజ్జా డిషెస్ మీరు కుక్ చేసేది? నాన్ వెజ్జా? వెజ్ ఎక్కువ. వెజ్ ఎక్కువ. అయ్యో, ఎందుకండి? నాన్ వెజ్ ప్రియులు పిల్లలు బాగా తింటారు అన్నట్టు. అవునా? ఇది ఏంటండి? శనగపప్పు. ఓకే, ముందు బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఎంతసేపు బాయిల్ చేసుకోవాలి? ఒక 2 విజిల్స్ వచ్చే వరకు. ఓకే, 2 విజిల్స్ వచ్చాయి. ముందు నానబెట్టుకోవాలి ఏమన్నా? నానబెట్టుకుంటే బాయిల్ చేయని అవసరం లేదు. 1 hour నానబెట్టుకుంటే అవసరం లేదు, డైరెక్ట్ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే బాయిల్ చేయాలి. శనగపప్పుని 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవచ్చండి, లేకపోతే 1 hour బిఫోర్ కూడా మనం నానబెట్టుకోవచ్చు. ఓకే, స్పెషల్ కదా ఇదే మనకి ఇంగ్రీడియంట్. సో నెక్స్ట్ వేసేయమంటారా? ఆల్రెడీ బాయిల్డ్ అయ్యాయి కాబట్టి ఈజీగానే కుక్ అయిపోతుంది. తొందరగా. సో కిడ్స్కి ఈవినింగ్ టైంలో స్నాక్స్ అవన్నీ కూడా ఉంటాయా మీకు? చేస్తానండి. ఏ టైంకి డే స్టార్ట్ అవుతుంది? మీరు మార్నింగ్ 5:30 నుండి స్టార్ట్. హౌస్ వైఫ్ అయినా 5:30 నుంచి 5:30 నుండి 8కే వెళ్తారు మా పిల్లలు. ఓకే, ఇంకా బాక్స్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళు వెళ్ళిపోయాక కొంచెం రిలాక్స్ అయ్యే టైం ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, మళ్ళీ డిన్నర్, హోంవర్క్ మళ్ళీ స్టార్ట్. సండే ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా మీ లైఫ్? అదే ఒక్కొక్క సండే బయటకి వెళ్తూ ఉంటాం, రెగ్యులర్ కాకపోతే బ్రేక్ అనమాట సండేకి. అవును. ఫైనల్లీ ఇవి కలర్ ఏమైనా మారుతాయా అండి? అంతేనా? ఏం మారుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం వేసేస్తారండి? వంకాయ వేసేస్తారు. ఓకే, సో వంకాయలు కూడా కొంచెం మగ్గాలి కదా? ఉప్పు ఏమంటారా? కొంచెం మగ్గినాక ఉప్పు వేయాలి. ఓకే, ఇది దేనికి బాగుంటుందండి కాంబినేషన్? విత్ రైస్లోకి బాగుంటుంది. రైస్ తోటి బాగుంటుంది. ఓకే, మసాలా కర్రీ కదా. ఓకే, ఇందులో మసాలా యాడ్ చేస్తారా? నెక్స్ట్ ఉప్పు కారం, పసుపు ఇదండి వేయండి. మీ అందాజ వేరే, నా అందాజ వేరే కాబట్టి. ఓకే, కొద్దిగా ఉప్పు టేస్ట్కి తగినంత వేసేసుకోవాలి. కారం మీరు స్పైసీ ఫుడ్ తినే వాళ్ళైతే ఫుల్గా వేసుకోండి కారం, నార్మల్గా తినే వాళ్ళైతే నార్మల్గా వేసుకోండి. పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు తెలిసి మణిగారు కొంచెం తక్కువ వేస్తారు, లేకపోతే కారం అనేస్తారు. పసుపు ఇంకొక 1/2 స్పూన్ అలా అంటారు. చూడండి సరిపోతుంది. ఇదేంటండి స్పెషల్ పేస్ట్? మసాలా. ఓకే, ఏం మసాలా అండి? దేంతో చేశారు? అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, ఓకే, లవంగ మొగ్గలు.
ఓకే, ఎంత తీసుకున్నారు? కొంచెం 4 లవంగ మొగ్గలు, కొద్దిగా దాల్చిన చెక్క, కొంచెం అల్లం ముక్క. ఓకే, దానికి సరిపడా వెల్లుల్లి లేదనమాట. వెల్లుల్లి ఒక 4-5 రేకలు. ఓకే, సో చూస్తున్నారు కదండి, ఇది స్పెషల్ మసాలా అనమాట. దీంట్లోకి ఒక అల్లం, 2-3 వెల్లుల్లి, ఒక 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క అలా వేసుకొని గ్రైండ్ చేసుకున్నారు. ఓకే, ఇది వేసేయమంటారా? అంతా అవసరం లేదు, కొంచెం ఒక స్పూన్, కొంచెం కొద్దిగా. సో ఇలా అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగం అలా మసాలా ఐడియాలో వచ్చింది. యూజువల్గా కొబ్బరి వేసి, కాజు వేసి చేస్తారు, పల్లీలు వేసి చేస్తారు మసాలాని, కానీ చాలా సింపుల్గా ఉంది మీ మసాలా. మా మమ్మీ ఇట్లానే చేస్తారు. మమ్మీ ఇలానే చేస్తారు, అది అలవాటు. ఓకే, బాగా చక్కగా స్మెల్ అరోమా వచ్చేస్తుంది. అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగల్ది గ్రైండ్ చేసిన స్మెల్ కూడా అమోఘం. అండ్ ఈ వంకాయ, శనగపప్పు ఉడకబెట్టింది కూడా సూపర్గా, కలర్ కూడా లవ్లీగా ఉంది. వాటర్, కొంచెం వాటర్. శనగపప్పుకి, వంకాయకి మన వేసిన పేస్ట్ అనేది బాగా పట్టేసేయాలన్నమాట. పట్టేస్తే అది తింటున్నప్పుడు కూడా ఆ ఫ్లేవర్ చక్కగా వచ్చేస్తుంది. కానీ చాలా సింపుల్గా ఉందండి, డిఫరెంట్గా ఉంది, రొటీన్గా కాకుండా సింపుల్గా ఉంటుంది. ప్లస్ తినడానికి కూడా టేస్టీగా మసాలా కదా. వంకాయతో ఇన్ని వెరైటీస్ చేయొచ్చా అని అసలు తెలీదు. ఉడికిపోయాయండి. కొత్తిమీర. ఎప్పటి నుంచి కుకింగ్ స్టార్ట్ చేశారు మీరు? 10 years. 10 years బ్యాక్, 10 years ఏజ్? 10 years అయిందండి స్టార్ట్ చేసి. 10 years కుకింగ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. సో చాలా బాగా కుక్ చేస్తారంట. సంజన కుక్ అయిపోయింది, బౌల్లో తీసుకుంది. ఓకే అండి, పక్కా. ఆహా, సూపర్ ఉందండి అరోమా, అసలు భలే చేశారు. శనగపప్పు వంకాయ మసాలా కర్రీ రెడీ అయింది. సంజన టేస్ట్ చూసి చెప్పండి. డెఫినెట్గా మణి గారు, శనగపప్పు వంకాయ మసాలా కర్రీ రెడీ అండి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా హాట్గా ఉంది. యూజువల్గా అందరూ లైక్ పల్లీలతో మసాలా పేస్ట్ చేస్తారు, కాజుతో మసాలా పేస్ట్ చేస్తారు, కొబ్బరితో మసాలా పేస్ట్ చేస్తారు. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, దాల్చిన చెక్క, లవంగం ఇవి వేసి పేస్ట్ చేస్తాం. సో ఎలా ఉందో చెప్తాను. బాగుందండి, అలా లోపలికి వెళ్ళంగానే డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది.